ఎక్కడికి పోతున్నావు రాయడం? ఎక్కడికి పోవాలనుకుంటున్నావు? దేనికి? ఏం చేస్తావు షాపింగ్? సరే పదా, వాన వస్తాను, తొందరగా పోయి. వానలో కూడా వీడియో తీస్తామా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ 68 ఛానల్. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ఫాదర్స్ డే ప్రిపరేషన్స్. నెక్స్ట్ డే ఇది సాటర్డే, నెక్స్ట్ డే సండే ఫాదర్స్ డే కాబట్టి సాటర్డే రోజు సాయిష్ తరపు నుంచి పవన్కి షాపింగ్ చేయడానికి వచ్చాము. పవన్కి తెలియకుండానే, అంటే ఆఫీస్లో ఉండంగానే మేము వెళ్ళి రావాలి అనుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు ఇంకా ఈవినింగ్ ఇక్కడ పవన్ ఇంకా రాలేదు ఇంటికి, అందుకు నేను సాయిష్ కలిసి వచ్చాము. రొటీన్ గిఫ్ట్స్ అండ్ చేసే సెలబ్రేషన్ అన్నీ కామన్ అయినా కూడా ప్రతి సంవత్సరం స్పెషలే ఉంటుంది కదా. సో పవన్ కోసము షర్ట్ తీసుకోవడానికి వచ్చాము. సో ఇక్కడ క్యాజువల్స్లో ఏవైతే బాగున్నాయి ఏమి అని అంతా ఒక రౌండ్ అయితే వేస్తున్నాము. అంత అంటే ట్రెండీగా అయితే ఏవీ లేవు, సింపుల్ అండ్ క్లాసిక్గా ఉన్నాయి ఉండేకైతే. నేను నా సైడ్ నుంచి నేను సెలెక్ట్ అయితే చేశాను, తీసుకున్నాను. ఇదైతే బాగుండొచ్చు అనుకునే నేను తీసుకున్నాను. వైట్లో క్యాజువల్ షర్ట్ లాగా ఉంది, తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఇంకా మేము వెళ్ళే టైంలో నేను కొంచెం అలా ఇలా టైంపాస్ చేశాను. అక్కడ డెకరేటివ్ ఐటమ్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ ఇలా ఉంటే నేను కొంచెం చూస్తూ ఉన్నాను అన్నమాట. పవన్కి సాయిష్ తరపు నుంచి షర్ట్, డియోడ్రెంట్ అండ్ ఒక కప్ కూడా గిఫ్ట్ ఇచ్చేలా ప్లాన్ చేశాము. అండ్ మెయిన్ ఈసారి స్పెషల్ వచ్చేసి సాయిష్ వీడియో అన్నమాట. ఈసారి సాయిష్ వాళ్ళ నాన్న కోసం ఒక సాంగ్ కూడా డెడికేట్ చేశాడు. సో నా ప్రకారంగా దట్ ఈస్ వెరీ స్పెషల్ గిఫ్ట్ ఈసారి పవన్కి. ఐ నో హీ ఫీల్స్ వెరీ హ్యాపీ. అండ్ ఆ వీడియో వచ్చి నెక్స్ట్ పార్ట్ 2లో నేను షేర్ చేస్తాను. దీంట్లో అయితే నేను ఇది బిఫోర్ డే కాబట్టి నేను అది ఇప్పుడే చేయలేను. సో ఈ షర్ట్ నేను తీసుకున్నాను. నెక్స్ట్ పవన్ వేసుకున్నప్పుడు కూడా అది చూపిస్తాను ఆ షర్ట్. ఇది కూడా కాగుతా, ఎంత బాగుంది కదా. వాట్ ఈస్ దిస్? డెకరేషన్ పీసా? ఇజ్జుడు టైమర్. సరే
ఉండు ఏం చేస్తావు బ్యాగే పోతుంది దాన్ని వీడియో నీకే ఫాదర్స్ డే స్పెషల్ షాపింగ్ డన్. నీకేమని చూద్దామరా? చూపి. వన్ మోర్ ట్రయల్ ఐఎమ్ గోయింగ్. ఇది వేసుకురాపు చూద్దాం. ఇక్కడ యాక్చువల్గా చాలా ఫన్నీ థింగ్ అయ్యింది, బట్ నేను ఒక క్లిప్ మాత్రమే తీయగలిగాను. నెక్స్ట్ క్లిప్ తీసి చాలా బాగుంది. సాయిష్ ఆల్రెడీ ఒకటి ట్రయల్ వేసుకొచ్చాడు కదా, గ్రీన్ కలర్, దట్ ఈస్ ఫర్ బాయ్స్. మాకు తెలీదు, అక్కడ మిక్స్ పెట్టేశారు, బాయ్స్కి గర్ల్స్కి మిక్స్ పెట్టేశారు టీషర్ట్స్ కానీ అన్నీ. నేను చూస్తూ ఉండగా వానికి అది గ్రీన్ అయితే బాగుంది వాడు ట్రయల్ చేసినప్పుడు. ఇంకోటి వైట్ ఇప్పుడు తీసుకొని వెళ్ళాడు కదా, అది నాకు తెలీదు వాడికి తెలీదు, బట్ చూడడానికి బాగుంది కదా. అది ఎటు సైడ్ నుంచి కూడా నాకు గర్ల్స్ది అన్నట్టు అనిపించలేదు. సో ఇది కూడా ట్రై చేసి రాపో అని చెప్పి వాడికి ఇచ్చాను. వాడు ట్రయల్కి వెళ్ళాడు. సో ట్రయల్ చేస్తున్నాక వాడికి అది చాలా నచ్చింది, వైట్ది గ్రీన్ కంటే కూడా. మమ్మీ నాకు అది కావాలి అన్నాడు. నేను అన్నాను దీనికంటే కూడా గ్రీన్ చాలా బాగుందిరా అని చెప్పాను. తర్వాత చెప్తాను చూడండి. బట్ గ్రీనే బాగుంది అనిపిస్తుంది లడ్డు. ఆ లాడల కోసం ఇది తీసుకుంటావా? అయితే అది మీ నాన్నతో వచ్చినప్పుడు తీసుకో, బట్ గ్రీన్ తీసుకో. గ్రీన్ నచ్చింది నాకు. తీసుకుందాం పోపు. సో ఇక్కడ వాడు వేసుకొని వచ్చి నాకు అది నచ్చింది అన్నాడు కదా, నాకు బాగానే అనిపించింది. బట్ దీనికంటే కూడా నాకు గ్రీన్ చాలా బాగా నచ్చింది వాడి మీదకి. నేను అన్నాను అదే తీసుకుందామంటే వీడు మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాడు కదా, ఆ టైంలో వాడికి ఎవరో చెప్పారంట ట్రయల్ రూమ్ దగ్గర దట్ ఈస్ ఫర్ గర్ల్స్ అనేసి. వాడు వెనకల నుంచి వచ్చి నన్ను కొట్టి నువ్వు కావాలని నాకు ఇచ్చినావు కదా అనేసి నన్ను అంటున్నాడు. నాకు అస్సలు ఐడియా లేదు. దట్ ఈస్ ఫన్నీ థింగ్ యాక్చువల్లీ. నేను అది క్యాప్చర్ చేయలేదు, నాకు ఐడియానే లేదు కదా దాని గురించి. అది గర్ల్స్ దాన్ని కావాలని ఇచ్చావు కదా నాకు అనేసి అన్నాడు. లేదురా నాకు తెలియదు అస్సలు, అందుకే సరేలే వద్దులే అది పెట్టేసి గ్రీన్ది తీసుకుందామని గ్రీన్దే తీసుకొని వచ్చాము. బట్ దీస్ థింగ్స్ నో అట్ దిస్ టైమ్ అట్ దిస్ ఏజ్ ఇవన్నీ కొన్ని తీయదు. ఈ మమ్మీ మాత్రం అన్నీ తీసుకుంటుంది. ఆ మెమొరీసే మనకి చాలా నవ్విస్తాయి ఫ్యూచర్లో, ఎందుకంటే చాలా గుర్తులు ఉంటాయి కదా మనకి. ఇప్పుడు వాడు చేసినది వాడికి కొన్నాళ్ళు అయిన తర్వాత గుర్తు ఉండదు, వాడు పెరిగే కొద్దీ. సో మాకు అవి చాలా ప్రీషియస్ అనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకో క్లిప్ చూసారా, వాడికి ఏదో ఫేస్ మాస్క్ కావాలంట. అబ్బా వీడిని షాపింగ్కి మీ నాన్న కోసం రారా పోదామని చెప్పినందుకు నాకు 1 or 2 hours నన్ను సతాయించాడు. వాడికి అది కావాలంట, ఇది కావాలంట, ఫేస్ మాస్క్ అడుగుతాడు, పర్ఫ్యూమ్ అడుగుతాడు. అలాంటివి ఇంకా నువ్వు వాడకూడదురా, యూజ్ చేయకూడదు ఈ ఏజ్లో అని చెప్పినా వినడు. సో అందుకే నా పైన చెప్తున్నాడు నాకు కొన్నిది కానీ తను అన్నీ తీసుకుంటుంది అనేసి. అది కూడా ఒక రకంగా నాకు అంటే వాడితో ఇలా షాపింగ్ రావడము, వాడు ఇలా సతాయడం, అది కూడా ఒక రకమైన ఎంజాయ్మెంట్ అనుకోండి. బట్ వాడు
వాడు చేసే కొన్ని కొన్ని థింగ్స్ నాకు ఫ్యూచర్లో చాలా హ్యాపీనెస్ ఇవ్వచ్చు అనిపిస్తుంది. అంటే ఇట్లా చేశాడు వీడు ఇంత చిన్న ఏజ్లో అని అనిపిస్తుంది ఆ టైంలో. సో నేను ఇక్కడ లిప్స్టిక్ షేడ్స్ ట్రయల్ చేస్తున్నాను. ఎనీ న్యూ కలర్ ఐఎమ్ సర్చింగ్ ఫర్, ఏమన్నా దొరకచ్చేమో అన్నట్టు ట్రయల్ చేశాను. ఒక కలర్ మాత్రం నాకు చాలా నచ్చింది, చాలా యూనిక్గా నాకు ఎన్నో రోజుల నుంచి చూస్తున్నది నాకు దొరికిందనమాట. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. యాక్చువల్లీ ఇక్కడ నేను అప్లై చేశాను, బట్ అది లైటింగ్స్కి అంత నీట్గా కనిపించడం లేదు. కానీ బట్ నేను సెలెక్ట్ చేసినది అయితే చాలా లైట్ కలర్. సో నాకు చాలా నచ్చింది, నాకు ఆ షేడ్ కావాల్సింది. సో నేను అదొకటి పర్చేస్ చేశాను. సాయిష్కి ఒక టీ షర్ట్, నాకు ఒక లిప్స్టిక్, పవన్ కోసం ఒక షర్ట్. ఇలా ముగ్గురికి ఒకటి సింపుల్గా షాపింగ్ అయితే అయిపోయింది. సో షాపింగ్ అయితే డన్. నెక్స్ట్ డే సాయిష్ ఇక్కడ హ్యాండ్ క్రాఫ్ట్ చేస్తున్నాడు అనమాట వాళ్ళ డాడీ కోసం. ఐడియా ఇచ్చింది నేనే, బట్ చేపించినది వానితోనే, ఎందుకంటే అది కూడా వాడి ఓన్గా ఉండాలి అన్నట్టు చేపిస్తున్నాను. ఇది హ్యాండ్మేడ్ సాయిష్ ఏదైతే చేస్తున్నాడో ఇది చాలా నచ్చింది పవన్కి అయితే. సో నేను అందుకే వాడి చేతులతో చేపిస్తే అది చాలా స్పెషల్గా ఉంటుంది అని. ఇంకోటి అది బిఫోర్ డేనే చేయాల్సింది, బట్ సాయిష్కి టైం కుదరలేదు, మేము బయటికి పోవడంతో టైం సరిపోలేదు. సో వాళ్ళ నాన్న ముందరే చేయాల్సి వచ్చింది ఇది. బట్ నో ప్రాబ్లం, ఏముంది, వాళ్ళ డాడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. సో ఇఫ్ హీ డూ మీన్స్ హీ కెన్ అండర్స్టాండ్ వాట్ హీ వాంట్స్ టు డూ ఫర్ హిస్ డాడ్ అనేది ఇంకా నేను అనుకొని వాళ్ళ నాన్న ముందరైనా సరే చేయించాను. అండ్ పవన్ ఫీల్స్ వెరీ హ్యాపీ, వాడు ఇంత చేస్తున్నాడు కదా, అందుకు తనకు చాలా హ్యాపీ అన్నమాట. అంతే సాలింగా. దట్టు మాకి సండే అవ్వడంతో ఇలా ఫ్రీగా కూర్చొని చేయగలుగుతున్నాము. అదే స్కూల్ టైం, ఆఫీస్ టైం అయితే ఇంత ఫ్రీగా అయితే చేయలేము, బిజీగా అనిపిస్తుంది. సో అదొక గుడ్ థింగ్ సండే వచ్చినందుకు. అండ్ ఈసారి మేము ఖచ్చితంగా అనుకున్నాం దట్ స్వీట్ ఈజ్ నాట్ అలౌడ్, కేక్ని కంప్లీట్గా వద్దనుకున్నాము. సాయిష్ అడిగాడు, మీరు తినద్దండి, నేను తింటాను అని చెప్పాడు. కానీ బట్ మేమే అవాయిడ్ చేసాము. షుగర్ కంటెంట్ ఏదే సరే వద్దు ఈరోజు, అసలు కావాలంటే స్పెషల్గా కుక్ చేస్తాను ఏం కావాలంటే, బట్ స్వీట్ అయితే అస్సలు వద్దనుకున్నాము. సో సెలబ్రేషన్స్ వచ్చి ఇంట్లోనే మంచిగా వాళ్ళకి చికెన్ అండ్ బిర్యానీ రైస్ కుక్ చేశాను. అండ్ ఈవినింగ్ స్నాక్ కోసం ఫిష్ ఫ్రైకి కూడా మ్యారినేషన్ చేసి పెట్టేసాను ఆల్రెడీ, వాళ్ళకి ఈవినింగ్ ఫ్రై చేసి ఇవ్వాలి. అండ్ ఇంకేముంది, ఫుడ్ పరంగా అయితే నేను ఆ ట్రీట్ అయితే చేశాను. ఇంకా ఈవినింగ్ జస్ట్ బయటికి వెళ్ళి సాయిష్ అండ్ పవన్ గేమ్ ఆడడానికి ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది ఇది యాక్చువల్లీ టైము. సో ఇక్కడ సాయిష్ చేయాల్సిందే చేసేసిన తర్వాత ఫుడ్ తినేసి ఆ తర్వాత ఇవ్వాల్సిన సర్ప్రైజ్ అన్నీ ఇచ్చామన్నమాట. సో ఇక్కడ ఈ వీడియో సర్ప్రైజ్ ఇచ్చే ముందు వరకు నేను షూట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా సర్ప్రైజెస్ అన్నీ స్టార్ట్ అవుతాయి, పవన్కి ఏమేమి ఇవ్వాలి. బట్ పవన్కి కొంచెం ఐడియా అయితే ఉంటుంది, మేము ప్లాన్ చేస్తున్నాము, ఏమో తెస్తారు వీళ్ళు అది ఇది అని అయితే అనుకుంటాడు. బట్ అది ఏమి అస్సలు తెలీదు, ఐడియానే లేదు తనకి మేము ఏం తీసుకుంటాము అని.
సో ఇక్కడ ఫస్ట్ డ్రెస్ అయితే ఇస్తున్నాడు అనమాట. ఎందుకంటే మెయిన్ ఆ డ్రెస్ ఇస్తేనే కదా తనకు నచ్చిందో లేదో చూసి ఒకవేళ ఎక్స్చేంజ్ అలా ఉంటే అది అయిన తర్వాతే సర్ప్రైజెస్ ఇవ్వడానికి బాగుంటుంది. సో ఫస్ట్ డ్రెస్ షర్ట్ ఇచ్చాడనమాట. ఇక్కడ చూశాడు, ఓకే అన్నాడు, బట్ దీనికంటే అదే తీసుకుందాం అన్నట్టు మేము మళ్ళీ ఎక్స్చేంజ్ చేసాం ఈ షర్ట్ని. ట్రయల్ కూడా చేశాడు పవన్, బట్ తనకి ఏంటంటే అది తీసుకుంటే సాటిస్ఫాక్షన్ ఎక్కువ అనేసి దాన్ని తీసుకోవడానికి వెళ్ళాము. అండ్ ఇక్కడ చూసారా, బిహైండ్ ద స్టోరీ నేను ఉంటాను, ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్టోరీ వీళ్ళ సీన్సే ఎక్కువ ఉంటాయి. సో పవన్ వేసుకున్నప్పుడు ఇలా ట్రెడిషనల్ లుక్కే